ఆ రోడ్లను మరమ్మతు చేపిస్తాను. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మినిస్టర్ సీతక్క గ్రామీణ పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం జిల్లా అధ్యక్షుడు కాకులమ్మరి లక్ష్మణ్ బాబు, జడ్పీ చైర్మన్ మాజీ బాడి నాగజ్యోతి పాల్గొని ర్యాలీ ద్వారా అభ్యర్థుల గెలుపుకు మద్దతు ఇచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. వెంకటాపురంలో గెలుపు కోసం పార్టీలు తగులుతూ పోరాటం చేస్తున్నారు. మోహన్ రావు గారు కానీ అదే విధంగా సునీల్ కానీ ఇంకా తీసుకురండి. ఎప్పుడే పనున్నా సర్పంచ్కు ఒక మాట చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా, ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకున్నా సర్పంచ్ గారి ద్వారా రండి, చేసే బాధ్యత నాది. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. వాళ్ళెవరో దోసుకున్నోళ్ళకో లేకుండా దాచుకున్నోళ్ళకో మాయ మాటలకో ఓటేస్తే మళ్ళా ఎప్పటి చిప్ప ఎనుగులోనే ఉంటుంది. ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, మా అక్కలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మరి ఇవాళ వడ్డీ లేని రుణాలతోటి కూడా అందరు కొంత బాగుపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లులు కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్లకు ఇస్తారు. కాబట్టి మనమే చేయగలుగుతాం. ఈ పంచాయతీ సర్పంచ్ల మీద నేనే మంత్రిగా ఉన్నా. మన గ్రామాలకు ఎక్కువ నిధులు ఇచ్చి గల్లీలన్నీ కూడా బాగు చేసే బాధ్యత మాది. ఇల్లులు కూడా లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇప్పించే బాధ్యత మాది. మనం ఇంకా 2 దఫాలుగా ఇల్లులు ఇస్తాం. ఇల్లులు రాని వాళ్ళు బాధపడకండి. మళ్ళా మన సమ్మక్క సారలమ్మ జాతర అయిపోయాక మళ్ళా ఇస్తాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో